నువ్వు కూడా టైం వేస్ట్ చేస్తున్నావా? టైం వేస్ట్ చేసిన తర్వాత కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. నువ్వు నిజంగా గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే వెంటనే అప్లై చేసుకో, చాలా ఈజీగా ఉంటుంది. CBT1 CBT2 ఎగ్జామ్ క్లియర్ చేస్తే నీకు జాబ్ వచ్చినట్టే. సో మొత్తం నేను రోడ్ మ్యాప్ చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా చేయాలి, మొత్తం పోస్టులు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూసి స్కిప్ చేయమాక. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి, ఆర్ఆర్బీలో ఎగ్జామ్ ఖచ్చితంగా కొట్టాలి, జాబ్ కొట్టాలి అన్న వాళ్ళకి ఈ రీల్ అనేది షేర్ చేసి. సో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పోస్టులు అయితే రిలీజ్ చేసాము. మొత్తం 5810 పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 2025, లాస్ట్ డేట్ వచ్చేసి 20 నవంబర్, అంటే 1 మంత్ టైం ఉంది మనకి అప్లై చేసేదానికి. అండ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి అది లాస్ట్ డేట్ వచ్చి 20 అనమాట. సో ఈ 1 మంత్ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ 2-3 డేస్ అయిపోయింది అప్లికేషన్ స్టార్ట్ అయ్యి. సో దీనికి ఎవరైతే అప్లై చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వచ్చేసి వాళ్ళకి 18 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ మాక్సిమం ఏజ్ 33 ఇయర్స్ దాటకుండా ఉండాలి. 18 ఇయర్స్ మీకు జనవరి 1, 2026 18 ఇయర్స్ ఉండాలన్నమాట. సో అట్లా ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోగలుగుతారు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకి, లైక్ ఓసీ వాళ్ళకి అండ్ ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ 10% వీళ్ళకి కొంచెం తగ్గుతుంది అనమాట. సో వీళ్ళకి 500 అనమాట అప్లికేషన్ ఫీజు అనేది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఈబీసీ వాళ్ళకి అండ్ గర్ల్స్ ఫీమేల్స్ కి 250 అనమాట అప్లికేషన్ ఫీజు. అండ్ మీరు CBT1 అంటే 2 ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ CBT1 CBT2 నేను నెక్స్ట్ చెప్తాను. సో రీఫండ్ అమౌంట్ ఆన్ అప్లైయింగ్ ఫర్ CBT. సో మీరు CBT కానీ ఎగ్జామ్ రాశాక మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ఫీజు కట్టారో మీరు 500 అనేది, అది మీకు రిటర్న్ పడిపోతాయి అనమాట. సో జనరల్ వాళ్ళకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కి 500 పే చేస్తే 400 రీఫండ్ అవుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఈబీసీ వాళ్ళకి, ఫీమేల్ వాళ్ళకి 250 పే చేస్తే 250 మొత్తం రీఫండ్ అయిపోతుంది అనమాట. సో మొత్తం 5810 పోస్ట్స్ రిలీజ్ చేశారు. సో ఏమీ మొత్తం చెప్తాను చూడండి. సో మనకి ఎలిజిబిలిటీ అండ్ వేకెన్సీ చూస్తే, లైక్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కి 161 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. స్టేషన్ మాస్టర్ కి 615 పోస్టులు, గూడ్స్ అండ్ ట్రైన్ మేనేజర్ కి ఎక్కువ ఉన్నాయి మనకి పోస్టులు, 3416 పోస్టులు రిలీజ్ చేశారు. అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి 59, దీని ఒకటే తక్కువ ఉన్నాయి. అండ్ సీనియర్ కమ్ కి జూనియర్ కలిపి 638 + 921, సో ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి అండ్ ఈ సీనియర్ జూనియర్ కమ్ టైపిస్ట్ కి ఎక్కువగా ఉన్నాయి అనమాట. అండ్ స్టేషన్ మాస్టర్ కూడా పర్లేదు, అండ్ దీనికి కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి త్రీ టైప్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, 2 ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ CBT1 అండ్ CBT2. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అనమాట. సో ఆ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. దాంతో పాటు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇది కన్ఫర్మ్ అని తెలియదు, మ్యాండేటరీ అని తెలియదు, ఉండకపోవచ్చు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ మెడికల్ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. సో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద ఉంటుంది అనమాట. సో CBT1 చూసినట్లయితే మనకి ఫస్ట్ జనరల్ అవేర్నెస్ లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో సేమ్ మ్యాథమెటిక్స్ కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. సో ఓవరాల్ గా 100 మార్క్స్ ఎగ్జామ్. CBT1 వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది, అండ్ ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ అయితే -1/3 అనమాట. అంటే 3 క్వశ్చన్లు కానీ తప్పు పెడితే -1 మార్క్ కట్ అవుతుంది అనమాట. సో సేమ్ అదే విధంగా CBT2 కి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, మొత్తం ఇది వచ్చేసి 120కి జరుగుతుంది అనమాట. సో నువ్వు CBT1 ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే CBT2 రాయగలుగుతావు అనమాట. దీనికి కూడా సేమ్ 90 మినిట్స్ టైం ఉంటుంది, అంటే 1.5 అవర్ టైం, -1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. సో CBT1 CBT2 నువ్వు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ నువ్వు లైక్ టైపింగ్ టెస్ట్ ఉంటే రాస్తావు, తర్వాత అది కానీ లేదనుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది.